ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు నిన్నటి రోజున ఆయన కుమారుడు గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాల్లో ఎప్పటికైనా సరే భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన కుమారుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి మాత్రమే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరైతే భవిష్యత్తులో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి వారసుడిగానే వస్తారని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరైతే షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరింత లోతుగా విశ్లేషించడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మనం చూసుకున్నాం, వైఎస్ షర్మిల గారు ఉల్లి రైతులను పరామర్శించడానికి కర్నూలు వెళ్ళినటువంటి సందర్భంలో ఆవిడతో పాటుగా ఆయన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా కనపడ్డాడు. అయితే ఆ సందర్భాన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తావిస్తూ భవిష్యత్తులో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పుడప్పుడే వస్తాడని చెప్పేసి వీడియోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఎట్టకేలకి దాని మీద స్పందించినటువంటి షర్మిల గారు సైతాన్ సైన్యం ఎంత మురిగినా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఏమంటారు షర్మిల గారి వ్యాఖ్యల గురించి? సైతాన్ సైన్యం పేరు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. భలే పదాలు వాడతారు షర్మిల గారు. వైఎస్ఆర్సీపీ సైతాన్ సైన్యం అంటారా మీరు కూడా? సైతాన్ జగన్మోహన్ రెడ్డి సైన్యం వెనకుండి ఇట్లాంటి పోస్టులు మార్ఫింగ్లు చేసే వాళ్ళంతా. మరి సైతాన్ ఉంటేనే కదా సైతాన్ సైన్యం ఉండేది. సొంత అన్న సైతాన్ ఏంటంటే అంత అన్న వదిలిన బాణం కదండి, ఆ మాత్రం షార్ప్ గా బూమరంగా ఇచ్చి గుచ్చుకుంటుంటే బాగుండిద్ది కదా. బాగా అంటే ఒక బాణం వదిలితే 1000 బాణాలుగా వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఒక ముళ్ళ పొదలాగా ఉందన్నమాట. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్ అంటే అదేదో పాట ఉండిద్ది కదండి, కరెక్ట్ మొగుణ్ణి నేను అన్నట్లుగా ఒక పాట ఉండిద్ది పాస్ సినిమాలో. అలాగా అతనికి కరెక్ట్ అనమాట. ఎందుకంటే అదే బ్లడ్ చెప్తుంది కదా, మా నాన్నగారు ఎంతో ఇష్టంగా పెట్టుకున్నారు పేరు. ఎవ్వరు అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి వారసుడు వైఎస్ రాజారెడ్డి. అంటే ఎవరిని పేరు పెట్టింది? రాజారెడ్డికి ఎవరు పేరు పెట్టారు? రాజారెడ్డికి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పేరు. సొంతం తాత ఆయన పేరు పెట్టారు అన్నమాట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు. జగన్మోహన్ రెడ్డి దేవుడు అని పేరు పెట్టినట్లుగా రాజారెడ్డి నాడు కూతురికి పెడితే బాగోదుగా. మరి అంతే కదా, జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం బాగా ఆలోచిస్తాడు కాబట్టి కొంచెం ఆలోచనాత్మకంగా ఆయన కొంచెం వేరుగా ఉంటాయి. ఆయన అన్ని వెరైటీగా వింతగా డిఫరెంట్ అనమాట. జగన్మోహన్ రెడ్డి అంటేనే డిఫరెంట్, అందుకని దేవుడు అని పేరు పెట్టాడు. కానీ పాపం రాజశేఖర రెడ్డి ఏంటంటే తన తండ్రి రాజారెడ్డి పేరుని మగపిల్లాడైనా షర్మిలకి మగపిల్లాడు పుడితే బాబు మరి పేరు పెట్టాలని చెప్పి ఆయన మనసులో అనుకున్నట్లున్నారు. ఆయన రాజారెడ్డి అని నామకరణం చేశారు. తనకి ఇష్టమైన పేరని, తన తండ్రి అంటే ఇష్టం, తనకు ఆ పేరంటే ఇష్టంగా తను పెట్టుకున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా మనం చాలా సార్లు ప్రస్తావించుకున్నాం. కానీ ఇక్కడ అసలు ఎవరు అసలైన వారసులు అంటే ఎవరు వాళ్ళకి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి పనిని, ప్రజలకు ఏం మంచి చేశారు అనేది వారసత్వంగా వస్తుంది. ప్రజల్ని ఎలా నాశనం చేశారు అనేది కూడా వారసత్వంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం కదా, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఏ విధంగా టార్గెట్ చేసినట్లుగా వాళ్ళని సెల్కే పరిమితం చేస్తున్నారు. పోలీసులు వ్యవస్థలో ఎక్కడా కూడా మరి వాళ్ళు పోలీసుల చేతులకే బేడీ లేపించిన ఘనత రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు మరి సరైన ఈ రోజున ఎవరు వాళ్ళకి నిజమైన వారసుడు? అసలు ఆయన బయటకు వస్తున్నాడు అనగానే ఎందుకు నిజంగానే సైతాన్ సైన్యం అంత గగ్గోలు పెట్టింది? అంత కష్టపడి ఇప్పుడు షర్మిల గారు అదే అంటున్నారు, పాపం వాళ్ళ కష్టాన్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని. అంటే ఇంకా రాజకీయాల్లోకి వస్తున్నట్టు కూడా ప్రకటించలేదు, ఇవ్వలేదు. కానీ భయం, వణుకు, గజగజ వణికిపోతున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెడతాడా, ప్రెస్టేషన్ మీటింగ్ పెడతాడంటే ప్రెస్టేషన్ మీట్ అది. ఆ ప్రెస్టేషన్ లో ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. బావిలో దూకండి అంటాడు, చెరువులో దూకండి అంటాడు. ఈయన మాత్రం సముద్రంలో ఇసిరేస్తే బాగుండేదని ఒక బండరాయి గట్టు అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. మరి అంతే కదా, ఈయన మాట్లాడే మాటలకి, చేసే పనులకి, అసలు ప్రజలకు చెప్పే మాటలకి ఎక్కడా కూడా సంబంధాలు ఉండవు. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు రాజారెడ్డిని చూడగానే? ఏ రోజు లేనిది ఆ అబ్బాయి కొత్తగా వాళ్ళ తల్లితో పాటుగా అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళుతున్నాడు అనేది మనం చూసాం. ఏం జరిగింది అనేది చూస్తే నిజంగా వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడ్డారు? భయం వేసిందా? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, మతాంతో కానీ కులాలతో కానీ విద్వేషాలను రెచ్చగొట్టాలి. ఇక్కడ ఈ 2 జరగటానికి కుదరదు. సొంత ఇంటి అబ్బాయే కదా, సొంత మేనల్లుడే కదా. మరి అలాంటిది జరగనప్పుడు ఏ విధంగా వ్యూహరచన చేయాలి అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి చేసింది. పసుపు చీర కట్టుకొని వెళ్ళింది. ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా గతంలో చాలా మాట్లాడారు. నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ప్రజలు చెప్పారు ఆల్రెడీ. 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేస్తారు. అయినా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? తగుదనమ్మా అంటూ పిలవని పేరంటానికి వచ్చినట్లు ప్రతి ఒక్కదాన్ని ఓ స్క్రిప్ట్ ముందేసుకోవటం, చదవటం, మరి దానికి సంబంధించి ఉన్నవి లేనివి
కట్టుకథలు అల్లేసుకోవటం. అయితే ఇప్పుడు మరి చూసుకుంటే షర్మిల గారు మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు బతికి ఉంటే తీవ్ర అవమాన పడేవాళ్ళు, అవమానానికి గురయ్యేవారని చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ ని అభిమానించి కాంగ్రెస్ లో లీడర్ గా ఎదిగారు. ఇప్పుడు అదే ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం, బీజేపీకి దత్తపుత్రులా వ్యవహరించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఆయన సిగ్గుపడే వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? నిజమే. ఎందుకంటే ఒక్క ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు అంటే సోదర సమానులాగా అసెంబ్లీకి కూడా రామలక్ష్మణులు అనేవాళ్ళు అంటే అప్పట్లో వాళ్ళని. ఎక్కడ కొన్ని చోట్ల విభేదించుకున్నా కూడా మళ్ళీ కలిసిపోయి భుజం మీద చేతులు వేసుకోవటం, జోకులు వేసుకోవటం, అంటే ఎంత హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాళ్ళు. అసలు రాజకీయంలో ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, నువ్వు అభివృద్ధి చేస్తే నేను కోల్దోస్తాను, నువ్వు ప్రజలకు మంచి చేస్తే నేను చేయనివ్వను, నువ్వెవరినన్నా టెండర్లు వస్తే నేను ఆ టెండరింగ్ తీసేస్తాను, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎక్కడ మనం వినలేదు, చూడలేదు. ఓకే, వాళ్ళు ఏదన్నా అవినీతి చేస్తే చేస్తారో అది వేరే విషయం. ఇక్కడ పోల్చుకుంటే వీళ్ళిద్దరిని, రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి, కానీ ఈయనేం చేస్తున్నాడు, తండ్రి సమానమైన వ్యక్తిని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈయన చెప్పినట్లుగా వీళ్ళ సైతాన సైన్యం ఏ పోస్టులు అయితే మార్ఫింగ్ చేసేసి వైఎస్ షర్మిల కొడుకుని తీసుకొస్తుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే తెస్తుందని మాట్లాడుతున్నాడో, మరి నారా లోకేష్ గారికి భయపడి వీళ్ళు కూటమికి మద్దతు ఇచ్చారా అనుకోవాలా మనం అలాగా? మరి అంతే కదా, మరి అది నిజమైతే ఇది నిజం అవ్వాలి, ఏది నిజం కాదనుకోవటానికి లేదు. కాబట్టి ఇక్కడ నిజంగా రాజశేఖర రెడ్డి ఉంటే సిగ్గుపడేవాడా అంటే తన తండ్రి బొమ్మను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి తను అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మ అనేది లేకుండా చేశాడు. అన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మలే. ఎక్కడ పెట్టాడు తండ్రికి ముఖ్యమైనది? ఎక్కడా కూడా తనకు విలువ ఇవ్వలేదు. నిజంగా ఆయన పేరుని ఈ రోజు కూడా ఏవన్నని చెప్పి కోర్టులో వేసిన కేసులు కానివ్వండి, ప్రతి క్షణం ఆయన ఆత్మ ఘోషిస్తూనే ఉండిద్ది జగన్మోహన్ రెడ్డిని చూసి. ఎక్కడా కూడా అతనికి మనశ్శాంతి అనేదైతే ఉండదు. ఎందుకంటే ఈ రోజున తల్లికి చెల్లికి జరుగుతున్న అవమానం, బాబాయిని గొడ్డలతో రపరప నరికేసిన విధానం, మరి బాబాయ్ కూతురికి అన్యాయం, ఒక్క ఈ ఓటు విషయంలోనే కాదు చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, థాంక్యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.